Hello aspirants, welcome to AKS IAS Academy Daily Current Affairs. Mundiga money bill. Money bill is concerned with the appropriation of money out of contingency fund of India. Nenu class lone cheppanu idi. So answer C. Ee roju topic asalu UPSC examinations conduct chestu ఉన్నటువంటి UPSC మీద చాలా పెద్ద ఒక బండ పడింది ఒక రకంగా చెప్పాలంటే ఈ న్యూస్ తో. పూజా కేత్కర్ అనే ఒక ఐఏఎస్ ట్రైనీ ప్రొబేషనర్లో ఉన్నారామె పూణేలో. ఈమెకి అటెంప్ట్స్ అయిపోయాయి. అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత పిహెచ్ సర్టిఫికెట్ అని అనుకుంటా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెట్టి ఎక్స్ట్రా అటెంప్ట్స్ తెచ్చుకొని ఆమె పేరు, ఆమె తండ్రి ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె తండ్రి పేరు, తల్లి పేరు అన్నీ మార్చి ఈమె మళ్ళీ 2022లో అటెంప్ట్ చేసి ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారు. ఐఏఎస్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఆమెకి ఔడీ కారు ఉంది. అదే 4 సున్నాలు ఉంటాయి కదా, ఆడి అంటాం మనం దాన్ని, ఒరిజినల్గా ఔడీ కార్. మళ్ళీ మంచొక్క వస్తారు ఇప్పుడు. సో ఈ ఔడీ కార్ మీద ఎర్ర బుగ్గు ఉంటుంది ఒకటి లైట్, అది పెట్టుకోకూడదు సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ. దే షుడ్ నాట్ హోల్డ్ దాట్. అది కేవలం గవర్నమెంట్ వెహికల్స్, కొన్ని వెహికల్స్కి మాత్రమే అలౌడ్ అనమాట. అయితే ఈ ఎర్ర బొగ్గు పెట్టుకున్నటువంటి ఆ ఔడీ కార్ని మొత్తానికి ఎవరో చూసి న్యూస్లో పెట్టడము పెద్ద రచ్చ జరిగింది. సో దీని మీద ఆమె వెనకాల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీస్తే ఆమె ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఎగ్జామినేషన్కి అప్లై చేశారు. గతంలో ఉన్న పేరు ఆమె పేరు ఏదో ఉంటే దాన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి మార్చి తల్లిదండ్రుల పేర్లు కూడా మ్యానిపులేట్ చేసి సర్టిఫికెట్ మ్యానిపులేట్ చేసి ఎగ్జామినేషన్కి పెట్టి ఎక్స్ట్రా అటెంప్ట్స్ తెచ్చుకొని ఈ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు అనేటటువంటిది ఆమె మీద మోపినటువంటి అభియోగం. ఆబ్వియస్గా ఇంకా మీడియా ఛానల్స్ ఎప్పుడైతే ఇట్లాంటి న్యూస్లు దొరుకుతాయో, అసలు సిబిఐ వాళ్ళు ఏముందండి చాలా రోజులు తీసుకుంటారు కేసులు మొత్తం తవ్వుతూ ఉండడానికి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు గొప్పోళ్ళు. మీరు ఒక పొద్దున్నే ఒక వ్యక్తి ఫోటో చూపించండి, సాయంత్రం ఆ వ్యక్తి అసలు ఎప్పుడు పుట్టాడు, గత జన్మలో ఏం చేశాడు, మొత్తం అన్నీ వస్తాయి వీళ్ళ దగ్గరికి. సో వీళ్ళ మదర్ ఎవరో ఒక ఫార్మర్ని బెదిరిస్తూ గన్ పట్టుకొని బెదిరిస్తున్నటువంటి ఎప్పుడో ఒక వీడియో, అది వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈమె మీద గతంలో ఉన్నటువంటి ఏవో కేసులు 26,000 చలానాలు, ఈ ఐఏఎస్ ట్రైనీ ఔడీ కార్ మీద ఉన్నటువంటి చలానాసు, ఈమె ఎవరినో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని బెదిరించారంట. అది మొత్తం న్యూస్ అన్నీ కూడా 2 గంటల్లో న్యూస్ ఛానల్స్లో వచ్చేసాయి నేషనల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఈమె నిన్న న్యూస్లో వచ్చి నేను ఏమైనా తప్పు చేసి ఉంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అలాగే ఇండియన్ లా సిస్టంలోనే ఉంది, యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ. అన్లెస్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ యు ఆర్ డెఫినెట్లీ అన్ ఇన్నోసెంట్. ఇది లా హోల్డ్ చేసేటటువంటి ప్రిన్సిపల్, సూత్రం. అంటే నువ్వు చట్టం నిన్ను నిరూపించేంత వరకు నువ్వు అమాయకుడివే, నువ్వు ఎంత మర్డర్ చేసినా ఇంకోటి చేసినా కూడా. సో కాబట్టి ఆ విషయం చెప్పారు. ఆ విషయం చెప్పిన 24 గంటల్లోనే యూపీఎస్సీ ఈమె మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈమె పెట్టినటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ అవి ఫేక్గానే ఉన్నట్టుగా మాకు అనిపిస్తున్నాయి, దీని మీద మేము థరో ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము, అలాగే షోకాజ్ నోటీస్ కూడా పంపించారు ఈవిడికి. నిన్ను ఎందుకు ఈ పోస్ట్లోంచి తీసేయకూడదు, మాకు షోకాజ్ చెప్పండి, అంటే కారణాలు చెప్పండి. మీరు పెట్టినటువంటి సర్టిఫికెట్స్ కొన్ని ఫేక్. అసలు ఈ అమ్మాయి పెట్టిన సర్టిఫికెట్స్ ఏంటంటే ఓబీసీలో రిజర్వేషన్ తీసుకున్నారట ఈవిడ. ఔడీ కార్ ఉన్న వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ ఏంటంటే నాకు అర్థం కాదు. అది కూడా నాన్ క్రీమీ లేయర్. ఇప్పుడు ఆబ్వియస్గా ఇందులో ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని అంటారు, అందులో క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇంత ఆదాయం దాటినటువంటి వ్యక్తులకు ఓబీసీ క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఇందులో వర్తింపజేస్తారు. ఈమె ఎట్లా వస్తారు అసలు? వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసరు, కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి, సో ఎట్లా వస్తారు? సో యూపీఎస్సీ మీద ఇది చాలా పెద్ద అభాండం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ మిగతా స్టేట్ ఎగ్జామ్స్లో చాలా చోట్ల కరప్షన్ ఉన్నప్పటికీ కూడా యూపీఎస్సీలో కరప్షన్ ఉండదని నమ్ముతారు అందరూ. కానీ ఈ శాంక్టిటీ ఆఫ్ యూపీఎస్సీ దెబ్బతినేటటువంటి విధంగా ఇలాంటి కేసులు 4-5 వచ్చాయి. ఆ మధ్యకాలంలో కరీం ఐపీఎస్ అని ఒక అతను ఏదో మన చెవిలో ఒక ఆడియో డివైస్ ఒకటి పెట్టుకొని ఎగ్జామ్ రాస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయన్నమాట. అలాంటి సందర్భాల్లో కనుక మీరు చూస్తే ఈ పూజా కేత్కర్ యొక్క కేసు యూపీఎస్సీలో కూడా కరప్షన్ జరుగుతుందా అని యూపీఎస్సీ మీద బురద జల్లేటటువంటి ఆస్కారానికి తెరలేపింది. అయితే దాన్ని మొత్తం
క్లోజ్ చేస్తూ యూపీఎస్సీ వెంటనే రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే సర్టిఫికెట్స్ని ఫేక్ చేస్తే యూపీఎస్సీ మాత్రం ఏం చేస్తుంది పాపం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యేటటువంటి ఆ 1000 మంది సర్టిఫికెట్లు పెడతారు. ఆ సర్టిఫికెట్స్ని ఫేక్ చేస్తే, ఫేక్ అంటే ఎట్లా, వీళ్ళేమి ఇంట్లో రాసుకురారు కదా, అక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే అది సర్టిఫికెట్ వస్తుందో అక్కడి నుంచే ఫేక్ సర్టిఫికెట్ పుట్టిస్తారు. ఫేక్ అంటే వీళ్ళకి ఆ యొక్క డిజర్వింగ్ క్యాపబిలిటీస్ లేకపోయినా కూడా సర్టిఫికెట్ తెచ్చుకోవడం. సో కాబట్టి అలా వచ్చినటువంటి పూజా కేత్కర్ని యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీస్ జారీ చేసింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసు పెట్టింది. సో దీనికి సంబంధించి అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ పాస్ అయిపోతే అయిపోయిందా, సివిల్ సర్వెంట్స్ కూడా ఏవైనా కొన్ని నియమాలు సూత్రాలు ఉంటాయా, అలాగే ఇందులో ఉన్నటువంటి నైతికత జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాలి. ఇవి ఫాలో అవడంలో సివిల్ సర్వెంట్స్లో ఉండాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటి, అంటే ఛాలెంజెస్ ఏమున్నాయి, సవాళ్ళు ఏమున్నాయి, అలాగే దీనికి సంబంధించి కొన్ని కమిషన్స్ వచ్చాయి, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఏమన్నా ఉందా అసలు మన దేశంలో, అలాగే కోడ్ ఆఫ్ ఎథిక్స్కి కోడ్ ఆఫ్ కండక్ట్కి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి, ఇవి మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా యూపీఎస్సీ క్రిమినల్ కేసు పెట్టింది పూజా కేత్కర్ మీద. కమిషన్ ఏం చెప్పిందంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తున్నాము, ఎఫ్ఐఆర్ లాంచ్ చేసాము. ఈమె చేసినటువంటి ఈ ఫేక్ ఐడెంటిటీకి గాను ఫ్యూచర్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఈ అమ్మాయికి రాకుండా తగినటువంటి చర్యలు తీసుకొని జైల్లో వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో అయితే దీనికి సంబంధించి ముందు మనం రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అనేటటువంటిది కనుక చూస్తే, నాకు మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా సివిల్ సర్వెంటే, పేర్లు ఎందుకు కానీ ఆయన నాకు ఒక విషయం చెప్పేవారు ఎథిక్స్ క్లాస్లో. ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వచ్చినటువంటి అభ్యర్థులు లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఫస్ట్ వచ్చి రాగానే జనరల్గా ఏం చెప్తారంటే, మనకి మేము పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వస్తున్నాము, అంటే వీ వాంట్ టు డూ సర్వీస్ టు ద పబ్లిక్ అని అంటారు. అంటే పబ్లిక్ సర్వెంట్స్ అవుదామని వస్తారు. నాకు ఆయన భలే విషయం చెప్పేవాడు, ఇనీషియల్లీ యూ కమ్ టు బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్, బట్ వన్స్ యూ గెట్ సర్వీస్ యూ మేక్ పబ్లిక్ యాజ్ సర్వెంట్స్ అనేవాడు. అంటే పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వస్తాం, కానీ తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత పబ్లిక్ చేత సర్వీస్ చేయించుకుంటారు. సో ఈ ఎథిక్స్ అనేటటువంటివి తగ్గుతున్నాయండి. సో దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఒక సివిల్ సర్వెంట్ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అసలు అంటే, ముందుగా కంటెంపరీ డెమోక్రసీలో మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ముందు ప్రజల్ని సర్వ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద పీపుల్, ప్రజలకి సేవ చేయాలి. సేవ చేయడం అంటే ఏంటి, వీళ్ళ ఉద్యోగం వీళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అదే ప్రజానీకానికి చేసేటటువంటి సేవ. 2, ఈ ఎగ్జామ్ మనకి ఒక ఎస్టాబ్లిష్డ్ క్రైటీరియా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనేటటువంటి క్రైటీరియా బేస్లో వస్తుంది. సో సివిల్ సర్వీసెస్ రాసే ప్రతి అభ్యర్థులు కూడా దేశంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ముందుగా తెలుసుకోవాలి. దాంతోపాటుగా సిటిజన్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, అంటే జాతి యొక్క అవసరాల మేరకు, పౌరుల యొక్క అవసరాల మేరకు వీళ్ళు పనిచేయాలి. దాంతోపాటుగా ప్రభుత్వం యొక్క వనరుల్ని సమర్థవంతంగా వాడాలి. అలాగే సమగ్రత ఉండాలి, భయపడకూడదు, ఇండిపెండెంట్ అంటే స్వతంత్రతతో పనిచేయాలి. అంటే ప్రభుత్వం తాలూకా ఏదైతే ఒక పరిధి ఉంటుందో, ప్రభుత్వం గీసినటువంటి ఒక గీత ఉంటుంది, దీన్ని చట్టం అని అంటాం. ఈ చట్టానికి లోబడి చట్టం లోపల వాళ్ళు స్వతంత్రతతో పనిచేయాలి, అంతేగాని రాజకీయ నాయకులకు గులాములుగా పనిచేయకూడదు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం ఇట్లాంటివి. అలాగే పార్లమెంటరీ సిస్టమ్, మన పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రను పోషించాలి. అలాగే ఎప్పుడూ కూడా స్పీక్ ట్రూత్ టు పవర్, అంటే ఎప్పుడు నిజాన్నే నిర్భయంగా మాట్లాడాలి. అలాగే ఇలాంటి విషయాలకి సంబంధించి కెనడియన్ పబ్లిక్ సర్వీస్ కూడా మనకు కొన్ని థింగ్స్ అనేటటువంటివి ఇచ్చింది. సో వీటినే మనం చాలా కాలం యూకే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని రెగ్యులేషన్స్ 1930s యూకే సివిల్ సర్వీసెస్కి సంబంధించి కొన్ని రూల్స్ ఇచ్చిందనమాట. ఈ రూల్స్ అన్నింటినీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. అయితే ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ అంటే నైతికత సివిల్ సర్వెంట్స్కి, అలాగే జవాబుదారీతనంలో మనకు వచ్చేటటువంటి సవాళ్ళు ఏంటంటే ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, పొలిటికల్ బ్యూరోక్రటిక్ నెక్సెస్, పొలిటికల్ విక్టిమైజేషన్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే రాజకీయ నాయకులకి ఈ సివిల్ సర్వెంట్స్కి మధ్య సత్సంబంధాలు బాగా పెరుగుతున్నాయి. అంటే ఏ రాజకీయ నాయకులకైతే సివిల్ సర్వెంట్స్ హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు, వాళ్ళకి మంచి శాలరీస్, అలాగే వాళ్ళకి మంచి డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్లు,
ఎక్కువగా ట్రాన్స్ఫర్లు చేయకపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీని కారణంగా కొంతమంది వాళ్ళ యొక్క సొంత సౌలభ్యాల కోసం ఎక్కువగా రాజకీయ నాయకులకి సహాయపడుతున్నారు. రెండోది ఏంటంటే అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటటువంటిది మన దేశంలో కరెక్ట్గా లేదు. మూడవది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. రాజ్యాంగబద్ధంగా మనము సివిల్ సర్వెంట్స్కి చాలా రకాల రక్షణలు కల్పించాం. అయితే వీటిని చాలామంది నెగిటివ్ సెన్స్లో వాటిని వాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చేసినటువంటి కరప్షన్స్ కానీ వీటిలన్నిటిలోంచి కూడా ఆ ప్రొటెక్షన్ అనేటటువంటి దాన్ని అడ్డు పెట్టుకొని మాస్గా సంపాదిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో నేను న్యూస్లో చూశాను. ఒక గవర్నమెంట్ అధికారి మహా అయితే ఎంఆర్ఓ ఆయన నాకు గుర్తుండి ఆయన 100 కోట్లు అవినీతి చేశాడంటే. ఏమంటే ఎంఆర్ఓయే 100 కోట్లు చేస్తే ఇంకా ఆర్డీఓ ఎంత చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ ఎంత చేయొచ్చు, చీఫ్ మినిస్టర్ ఎంత చేయొచ్చు. పోలేండి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయితే అట్లీస్ట్ ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ ఎప్పుడూ రాలేదు. ఇంకా ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఎంత చేయొచ్చు. మీరు ఆలోచించండి. అంటే మనం కట్టేటటువంటి పన్ను డబ్బు ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళ పాకెట్స్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారే ఓటేస్తున్నారు, మిగతా సమయంలో ఎక్కడా కూడా ప్రశ్నించట్లేదు. ఎప్పుడంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రశ్నించడం అనేటటువంటిది పెరుగుతుందో ఇట్లాంటి కరప్షన్ థింగ్స్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పొలిటికల్ విక్టిమైజేషన్. చాలాసార్లు ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులకి ఈ సివిల్ సర్వెంట్స్ అనేటటువంటి వాళ్ళు బొక్కబోర్లా పడుతూ ఉంటారు జనరల్గా. ఎందుకంటే వీళ్ళు సంతకాలు పెడతారు రాజకీయ నాయకుల తరపున, వీళ్ళని వాళ్ళు తప్పుకొని రాజకీయ నాయకులు వీళ్ళని ముందు పెడుతూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళ యొక్క ఎథిక్స్ని వాళ్ళు కాపాడుకునేటటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఉదాహరణకి అశోక్ కెమ్కాన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ముందు ఆయన రాబర్ట్ వాద్రా చేసినటువంటి చాలా అవినీతులు అనే ఆరోపణలపైన చాలా తీసుకొచ్చాడు. ఈయన్ని అసలు ఊపిరి పీల్చుకునే వాళ్ళ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా అధికారిగా ఉంటే తీసేసి ఎక్కడో మారుమూల పోస్టింగ్ ఏదో పోస్టల్ డబ్బాలకు హెడ్గా ఉన్నటువంటి ఓ చిన్న పోస్ట్ ఇచ్చి రకరకాలకు ఇబ్బంది పెట్టారు. ప్రజలు ఎప్పుడైతే నిజాయితీతో ఉన్నటువంటి ఆఫీసర్లను కాపాడుకోలేదో వాళ్ళు ఎందుకు చేయాలండి? ప్రపంచం కోసం ప్రజల కోసం పని ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళు యూట్యూబ్లో ఇది పెడుతూ ఉంటారు ఏంటంటే నిజాయితీతో పనిచేయాలి, నిజాయితీతో పనిచేయాలి. నిజాయితీతో పనిచేసే ఆఫీసర్లు మనం కాపాడుకోకపోతే వాళ్ళ నిజాయితీ ఎట్లా వస్తుంది? మరి కాపాడుకోవాలి కదా. అవినీతితో ఉన్న వాళ్ళని ప్రశ్నించము, నిజాయితీతో ఉన్న వాళ్ళని కాపాడుకోము, ఇంకెట్లా సమాజం నడిచేది? సో కాబట్టి ఎప్పుడైతే నిజాయితీతో ఉన్నటువంటి ఆఫీసర్లకు వైపు ప్రజానీకం నిలబడుతుందో అప్పుడు వస్తుంది నిజాయితీ. రాలేదా? మన దేశంలో ఎంతమంది నిజాయితీ పరులు ఉన్న సివిల్ సర్వెంట్స్ రాలేదు, ఎంతమంది నిజాయితీ పరులు అయినటువంటి పాలిటీషియన్స్ రాలేదు. ఒక ఎస్ఆర్ శంకరన్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా ఐఏఎస్ ఆఫీసర్స్, అశోక్ కెమ్కా కానీ ఇట్లాంటి వాళ్ళు. సో మరి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం మనము? సో ఇది ప్రజానీకం ఆలోచించుకోవాలి. అలాగే దీనికి సంబంధించి రిఫార్మ్స్ కమిటీస్ చాలా వచ్చాయి. సంతనం కమిటీ 1964లో వచ్చింది. దాని తర్వాత 1964లో సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ అని పెట్టారు. 68లో మళ్ళీ దాన్ని మార్చారు. హోటా కమిటీ చాలా రికమెండేషన్స్ ఇచ్చింది. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ కూడా 2005లో చాలా రికమెండేషన్స్ ఇచ్చింది. కొన్ని ఫాలో అయింది ప్రభుత్వం, కొన్ని ఫాలో అవ్వలేదు. అలాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అంటే కాండక్ట్ రూల్స్ అని ఉన్నాయి. ఇదేంటంటే సివిల్ సర్వెంట్స్ ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. బ్రిటిష్ కాలంలో ముఖ్యంగా 1930లో అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వెంట్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని కొన్ని కాండక్ట్ రూల్స్ ఇచ్చింది. దాని తర్వాత ఈ రూల్స్నే మారుస్తూ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అని 1955లో మనం తీసుకొచ్చాం. 1964లో కమిటీ రికమెండేషన్స్, సంతనం కమిటీ రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకొని సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అని చెప్పి కొన్ని బిహేవియరల్ స్టాండర్డ్స్ అనేటటువంటి వాటిని ప్రవేశపెట్టారు. అవి ఏంటంటే ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. ఉదాహరణకి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968, ఈ 64లో వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్నే ఇలా మార్చారు. ప్రతి సివిల్ సర్వెంట్ కూడా నిజాయితీతో ఉండాలి, సమగ్రతతో ఉండాలి, పొలిటికల్ న్యూట్రాలిటీ, ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలి. ఇది సచ్చినా జరగట్లేదు దేశంలో. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెరిట్, ఫెయిర్నెస్ అండ్ ఇంపార్షియాలిటీ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ యొక్క రోజువారీ పనులలో, రోజువారీ వాళ్ళ యొక్క అధికారాలు లేదని అనుకుంటే వాళ్ళు చేసేటటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అందులో మెరిట్ న్యాయంగా ఉండాలి, ఇంపార్షియాలిటీ నిష్పాక్షికంగా పనిచేయాలి. దాంతోపాటుగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. రెస్పాన్సివ్నెస్ టు పబ్లిక్, పర్టికులర్లీ వీకర్ సెక్షన్స్, అంటే ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. అసలు కలెక్టర్ గారిని కలవాలంటేనే కుదరదు చాలా ప్లేసెస్లో. అలాగే కర్టసీ అండ్ గుడ్ బిహేవియర్, పబ్లిక్లో గుడ్ బిహేవియర్ అనేది ఉండాలి. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు పబ్లిక్ అది వెళ్తే కనిపించకూడదు అట్లా.
సో దిస్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ టు ద పాలిటీషియన్స్. చూడండి, ఒక్కొక్కసారి పాలిటీషియన్స్ బయట డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే చేయకూడదు అంతే. ఎందుకు చేయకూడదు అంటే మిమ్మల్ని చాలామంది గమనిస్తూ ఉంటారు కాబట్టి, మిమ్మల్ని రోల్ మోడల్గా స్వీకరిస్తారు కాబట్టి, మీరు ఒక ఐడియల్ పర్సనాలిటీగా ఉంటే ప్రజలు కూడా దాన్ని ఫాలో అవుతారు. బికాజ్ యు ఆర్ ద ట్రెండ్ సెటర్స్, వీఆర్ ద ఫాలోవర్స్. దాంతోపాటుగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్. సాధారణంగా మనకి సివిల్ సర్వెంట్స్కి భారతదేశంలో ఎథికల్ కోడ్ అంటూ ఏం లేదు. ఫార్మల్గా ఎథికల్ కోడ్ అంటూ ఏం లేదు, కేవలం గైడ్లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే అంత కాంప్రహెన్సివ్గా, అంటే అంత ఎక్కువ మోతాదులో ఏం చెప్పవు, కానీ సివిల్ సర్వెంట్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఈ చిన్న చిన్న రూల్స్ మాత్రమే చెప్తాయి. అంటే ఎగ్జాంపుల్కి ఏదో సమగ్రతతో ఉండాలి, డ్యూటీ కమిట్మెంట్ ఉండాలి. అంటే ఏంటి, ఏదో ఒక పేరు అంతే. ఇది సమగ్రత అంటే ఏంటి చెప్పండి మీరు? వాట్ ఈజ్ మెంట్ బై ఇంటిగ్రిటీ? మనం ఏం చెప్తామో అది చేసాం అనుకోండి, దాన్ని ఇంటిగ్రిటీ అని అంటారు. అంతే కదా. ఇప్పుడు నేను అహింసావాదాన్ని ప్రోత్సహించాను అనుకోండి, అహింసావాదాన్ని టీచ్ చేశాను అనుకోండి అందరికీ, కానీ పక్కన ఏదో జరుగుతుంటే నేను హింసాత్మకంగా ప్రవర్తించాను అనుకోండి, నాకు ఇంటిగ్రిటీ లేనట్టు. సో ఆ ఇంటిగ్రిటీ అనేటటువంటి దాన్ని జాబ్లో చూపించాలి. కానీ ఇలా చెప్తే సరిపోతుందా? రోజువారీ వ్యవహారాల్లో ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. సో అంత విశదీకరించి చెప్పేటటువంటి కాండక్ట్ రూల్స్ కాదు మనకి. అలాగే కొన్ని ఇన్అప్రోప్రియేట్ యాక్ట్స్ ఉంటాయి, అట్లాంటివి చేయొద్దని చెప్తారు. అంటే బయట మందు తాగకూడదు, పబ్బుల్లో డ్యాన్స్లు వేయకూడదు, ఇట్లాంటివి చెప్తారనమాట. అలాగే కొన్ని జనరిక్ నామ్స్, అంటే సాధారణమైనటువంటి నియమ నిబంధనలు కూడా యాడ్ చేయాలని కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి 2007లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ 2007లో ఒక బిల్లు తీసుకొచ్చింది. దాని పేరు పబ్లిక్ సర్వీస్ బిల్. తర్వాత పాస్ అవ్వలేదు అది. ఇందులో ఏంటంటే కొన్ని వాల్యూస్, విలువలు కొన్ని పాటించాలి. ఇందాక చెప్పినవే ఈ విలువలు సివిల్ సర్వీసెస్ పాటించాలి సివిల్ సర్వెంట్స్ అని చెప్పి ఓ బిల్లును తీసుకొచ్చారు, కానీ అప్పుడు పాస్ అవ్వలేదు. బహుశా ఇంక ఈసారి ఇట్లాంటి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ప్రవర్తన ఒక సివిల్ సర్వెంట్కి ఉండాలి, వాళ్ళకి ఏ విలువలు ఉండాలి, ఆ విలువలను వాళ్ళు ఎలా పాటించాలి వాళ్ళ యొక్క బిహేవియర్తో. దీనికి సంబంధించి 1964లో మనం సెంట్రల్ సర్వీసెస్ కోడ్ అని పట్టుకొచ్చాము. ఇవి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. దాంతోపాటుగా ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇవి వర్తిస్తాయి. ఇందులో సాధారణమైనటువంటి నిబంధనలు ఉంటాయి. అంటే ఇంటిగ్రిటీ, డివోషన్ టు డ్యూటీ, అంటే వాళ్ళు చేసేటటువంటి పనినే దైవంగా భావించాలి, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవి అన్నీ చెప్పడానికి బాగుంటాయి, వినడానికి ఇంకా బాగుంటాయి, ఆచరించడానికి కొంచెం కష్టం. సో దీన్నే కొంచెం విశదీకరించాలని అంటున్నారు. అంటే కాండక్ట్ రూల్స్ అనేటటువంటి దాంట్లో నైతికత అంత ఎక్కువగా ఉండదు. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ వేరు, కోడ్ ఆఫ్ ఎథికల్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ ఎథిక్స్ వేరు. ఎథిక్స్ అంటే ఏంటి? ప్రజానీకం ఏవైతే కోరుకుంటుందో అట్లాంటి విలువలు కొన్ని ఉండాలి. అలాంటి విలువలు కొన్ని ఉండాలి. ఇలాంటి విలువలు మనం స్వాతంత్ర పోరాటం చేసేటప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో చూసాం. గాంధీ గారు ఇట్లాంటి వ్యక్తులు, నెహ్రూ గారు ఇట్లాంటి వ్యక్తులు. సో డెఫినెట్గా మనం ఎంత ఇప్పుడు రాజకీయ పార్టీలు బురద జల్లినా వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని పార్టీల్లోని కూడా విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు అప్పట్లో. ఇప్పుడు విలువలు లేనటువంటి రాజకీయాలు. అసలు ఇప్పుడు అసలు భాషే చాలా అద్భుతమైనటువంటి భాష, ఏం పీకలేరు ఇట్లాంటివి. ఇదా రాజకీయ నాయకులు వాడే భాష? అన్ఫార్చునేట్లీ అవే నచ్చుతున్నాయి మనకు కూడా. సో అలాగే సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్, లెజిస్లేచర్, పబ్లిక్, ప్రజలు, అలాగే చట్టసభలు, ప్రభుత్వము, సివిల్ సర్వీస్, వీటికి సంబంధించినటువంటి సంబంధాలు ఏంటి అనేటటువంటి దాన్ని నేను నిర్వచించాలి. దాంతోపాటుగా రాజకీయ నిష్పాక్షికత, అలాగే ఎథికల్ స్టాండర్డ్స్, అంటే మనకున్నటువంటి నైతికమైనటువంటి ఆ యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నైతిక ప్రమాణాలు ఏమి ఉండాలి, జవాబుదారీతనం, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిఫైన్ చేసి చెప్పాలి. దాంతోపాటు ఇండియాలో ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటటువంటిది లేనే లేదు, కానీ మిగతా దేశాలు ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటి వాటిని పెట్టాయి. ఇట్లాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి అని చెప్పి హోటా కమిటీ కూడా 2002 సంవత్సరంలో ఈ హోటా కమిటీ కూడా రికమెండేషన్ చేసింది. సో కాబట్టి డెఫినెట్గా యూపీఎస్సీ తన తాలూకా శాంక్టిటీని నిలబెట్టుకుందనే ఈ పూజా కేత్కర్ యొక్క ఉదంతంతో మనం చెప్పొచ్చు, డెఫినెట్గా చెప్పొచ్చు. ఇలాంటి పర్టికులర్ సివిల్ సర్వెంట్స్ ఇంకా ఉన్నారని చెప్పి మీడియాలో కథనాలు వస్తాయి. ఉంటే కేసు ఫైల్ చేయండి, యూపీఎస్సీ విల్ డూ ది జస్టిస్. ఇప్పుడు ఈ పోస్టులు ఇంకా మిగతా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? ఆన్సర్ చెప్పండి.
కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే దీనికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ గతంలో ఎథిక్స్ దగ్గర వచ్చింది. ఇది దెర్ ఇస్ ఎ హెవీ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పబ్లిక్ సర్వెంట్స్. అంటే ఈ ప్రజాసేవ చేసేటటువంటి సివిల్ సర్వెంట్స్ పైన చాలా ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటే నైతికమైన బాధ్యత మోపబడింది. వాళ్ళ యొక్క అధికారాన్ని వాడేటప్పుడు, ప్రజా ధనాన్ని వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇవన్నీ సమాజం పైన అలాగే పర్యావరణం పైన చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. సో కాబట్టి మన దేశంలో ఈ ఎథికల్ కాంపిటెన్స్ అలాగే ఈ బాధ్యతలను పెంచడానికి మీరు ఇచ్చేటటువంటి స్టెప్స్, చర్యలు ఏంటి మీరు సూచిస్తారు, ఏ చర్యలను సూచిస్తారు, అది ప్రశ్న. సో దీన్ని 200 పదాల్లో రాయండి. సో అది పూజా కేత్కర్కి సంబంధించిన ఇష్యూ. సార్ ఇందులో చాలా ఇంకా ఉన్నాయి కదా అని అనుకుంటే అవి ఎగ్జామినేషన్కి పనికిరావు, అవన్నీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు. యూ కెన్ సీ దెమ్. థ్యాంక్ యూ.